అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ నాగారం నుండి రాంపల్లి వెళ్ళే మెయిన్ 100 ఫీట్ రోడ్కి అరౌండ్ 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు 22.5 డైమెన్షన్తో 150 గజాల G+1 ప్రాపర్టీ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 60 ఫీట్లు ఉంటుందండి. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుందండి. గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ SUV అంటే ఫార్చునర్ కూడా పట్టేంత పార్కింగ్ వస్తుందండి. టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఈశాన్య మూలలో బోర్ ఉంటుందండి. అండ్ అక్కడ వాటర్ సంప్ వస్తుంది. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా వస్తుందండి. టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు. ఇంకా ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. కింద 2 సపరేట్ పోర్షన్స్ వస్తాయండి. ఒక 2 BHK పోర్షన్ సపరేట్గా ఉంటుంది. అండ్ ఇటువైపు ఒక 2 రూమ్స్తో సపరేట్ పోర్షన్ ఇచ్చారండి. ఇది ఒక సపరేట్ పోర్షన్ అనమాట. ఒక కిచెన్, చిన్నగా ఒక కిచెన్ ప్లస్ ఒక 2 రూమ్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇదొక పోర్షన్ అండి. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో వస్తుంది. సో మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఎల్ షేప్లో హాల్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా కిచెన్ ఉంటుంది. సెమీ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అండ్ చిన్నగా పూజా ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా వస్తుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్తో వస్తాయండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇండియన్ టాయిలెట్తో వస్తుందండి. ఇక్కడ యూజ్ చేసిన రాయల్ ప్లేట్ డిజైన్స్ కూడా గమనించవచ్చు. పెయింటింగ్ డిజైన్స్ కానీ. అండ్ ఇక్కడే పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ప్రతి బెడ్రూమ్లో కూడా విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్స్లో కూడా చాలా సఫిషియంట్ న్యాచురల్ లైటింగ్ ఉంటుంది. ఇది వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. UPVC విండోస్ విత్ మస్కిటో మెష్ ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. అండ్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని పోర్షన్ అండి. ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్తో పాటు ఒక 2 రూమ్స్తో ఒక సింగిల్ పోర్షన్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో. 22.5 డైమెన్షన్ అయినప్పటికీ ప్రతి రూమ్ కూడా మంచి డీసెంట్ సైజులో వస్తుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు PVC సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుందండి. అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. అక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఈ విధంగా హాల్ ఉంటుంది. చాలా పెద్దగా వస్తుంది హాలు. నార్త్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి.
ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడే మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా పూజ గది ఉంటుంది, విత్ డోర్ వస్తుంది పూజా రూమ్. పక్కనే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్గా వస్తుంది కిచెన్. ఈ విధంగా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. కిచెన్లో నుండి ఈస్ట్ వైపు బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ వస్తాయి. సపరేట్ డోర్తో ఉంటుందండి. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో ఉంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో యూజ్ చేసిన పెయింటింగ్ డిజైన్స్ గమనించవచ్చు. చాలా ట్రెండీ పెయింటింగ్ డిజైన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో 22.5x60 డైమెన్షన్తో 150 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నాగారంలో ఉంటుందండి. నాగారం మున్సిపాలిటీలోనే వస్తుంది. ఈ హౌస్ మున్సిపల్ పర్మిషన్ తోటే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చుట్టూ కూడా అన్ని హౌజెసే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ హౌస్ ఉంటుంది. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ ఉండదండి. క్లియర్ టైటిల్తో పాటు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 150 గజాల G+1 ప్రాపర్టీకి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,10,00,000 అండి. 1,10,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.